అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నా పేరు యోగానంద్. అందరూ బాగానే ఉన్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. H4EAD వాళ్ళకి ఏమైనా కొత్త కష్టాలు రాబోతున్నాయా అంటే కాదని గట్టిగా చెప్పలేం, కానీ మొత్తానికి కొంచెం ఎక్కడో లైమ్ లైట్లోకి అయితే వచ్చినట్టు అనిపించింది నాకు. ఇది మొన్న October 14th సుప్రీంకోర్టు యాక్చువల్గా ఈ కేసు టేకప్ చేయనని చెప్పేసింది అనమాట. సో సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే, ఈ పిటిషన్ అంత పెద్ద ఆర్గ్యూ చేసే అంత గొప్ప పిటిషన్ ఏం కాదు, అసలు దీని గురించి మనకు సంబంధం లేదు, సో మేమైతే ఇన్వాల్వ్ కాము దీంట్లో అని చెప్పి వాళ్ళు డిక్లైన్ చేసింది. సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళింది అంటే, దీని మీద యాక్చువల్గా సేవ్ జాబ్స్ USA అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు లోయర్ కోర్ట్స్లో ఫైట్ చేస్తున్నారనమాట. అంటే ఇది యాక్చువల్గా US ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, అంటే లోకల్ అమెరికన్స్కి ఒక పెద్ద థ్రెట్ అవుతుంది. H1B స్పౌజెస్కి ఇచ్చేటువంటి ఈ అవకాశం వలన వేరే వాళ్ళకి జాబులు రాకుండా పోతున్నాయి. సో H1B వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్పౌజ్లు జాబ్ చేసుకుంటున్నారు, వైస్ వర్సా, వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్. సో ఇట్లా ఇద్దరు ఆల్రెడీ జాబులు చేసుకోవడం వలన వేరే ఇంకా ఒక్క జాబ్ కూడా లేనటువంటి అమెరికన్కి పెద్ద థ్రెట్ అయిపోతుంది ఇది అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేశారు. బట్ లోయర్ కోర్ట్స్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీ ఆర్గ్యూమెంట్ అంత క్రెడిబుల్గా అనిపించట్లేదు, మీ దీనివల్ల వీళ్ళకి ఇది H4 వాళ్ళకి జాబులు ఇవ్వడం వలన అమెరికన్ లోకల్స్కి జాబ్ దొరకట్లేదు అని మీరు క్రెడిబుల్గా ప్రూవ్ చేయలేకపోతున్నారు అని. అట్ ద సేమ్ టైము DHS వాళ్ళు ఎవరైతే జనరల్గా అపోజిషన్ పార్టీ ఉంటారు కదా వీళ్ళకి, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది DHSకి అసలు వాళ్ళకి EAD ఇచ్చేటువంటి రైట్ లేదని చెప్పేసి వీళ్ళు అంటారు. ఎవరు, మన సేవ్ జాబ్స్ USA వాళ్ళు ఎవరైతే మన కేసు వేసారో వాళ్ళు వాదించేది ఏంటంటే, DHS వాళ్ళకి అసలు ఈ EAD ఇచ్చేటువంటి రైట్ లేదు, ఇది కాంగ్రెస్లో పెట్టి కాంగ్రెస్లో వాళ్ళు సాల్వ్ చేసిన తర్వాత ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారన్నమాట. బట్ DHS వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు మాకున్న దాని ప్రకారము మేము ఇది ఎప్పటి నుంచో, ఎప్పుడు 2015 ఒబామా కాలం రోజుల నుంచి ఉన్నటువంటి రూల్ ఇది, ఆల్మోస్ట్ దగ్గర ఒక 10 years అవుతుంది. సో దీని వలన మేము అమెరికన్ జాబ్స్ పోతున్నాయి అనేటువంటి ఇదిలో అయితే మేము లేము, కాబట్టి దీనివల్ల ఎవరికి నష్టం లేదని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి వాళ్ళైతే ఆర్గ్యూ చేశారు. ఏది ఏమైనా కానీ ప్రస్తుతానికి H4EAD వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. బట్ మెయిన్ ఏంటంటే, లోకల్ వర్కర్ థ్రెట్ అనేది జనరల్గా H1కి ఉంటుంది, H4కి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది అనమాట. అంటే సుప్రీంకోర్టు మొన్న నో చెప్పిన తర్వాత యాక్చువల్గా దీని మీద వీళ్ళ కన్ను అయితే పడి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే, మెయిన్ ఫస్ట్ ఈ ఆయువు పట్టు H1 మీద రూల్స్ చాలా తీసుకొచ్చారు. ఒకవేళ ఆ రూల్స్ అన్ని కనుక స్టార్ట్ అయితే మాత్రం ఇంకా H1 కనుక షట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా H4 వాళ్ళు షట్ అయిపోతారు కదా, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు కదా. సో కాబట్టి H1ని ఎట్లా కట్టడి చేశారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి H4EADలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత థ్రెట్ అవుతారు, లోకల్ వాళ్ళకి జాబులు రాకుండా అనే కాన్సెప్ట్ అయితే అక్కడిక్కడ డిస్కషన్స్లో అయితే వినబడుతుంది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు దీన్ని అయితే తీసుకొస్తారు. ఎందుకు అంటే, యాక్చువల్గా H1 వాళ్ళు బౌండ్ టు బి లైబుల్ ఫర్ ఎ కంపెనీ కదా. సో ఎందుకంటే వాళ్ళకి పొద్దున కంపెనీ ఓడు తీసేస్తే అయిపోతుంది, వాళ్ళ ఉద్యోగం పోతుంది, లీగల్గా స్టేటస్ ఉండదు. కానీ H1కి లీగల్గా స్టేటస్ ఉన్నంత కాలం H4EAD అనేటువంటి వాళ్ళు, నాట్ H4s, ఇక్కడ డీటెయిల్గా క్లియర్గా చూడండి మీరు. H4 వేరు, H4EAD వేరు. చాలా మందికి అర్థం కానటువంటి క్వశ్చన్ ఏంటంటే, అమెరికా వెళ్ళంగానే డిపెండెంట్గా మేము జాబులు చేసుకోవచ్చు అనుకుంటారు. అది కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో H4EAD వాళ్ళు ఏంటంటే, వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఇలాగా ఇప్పుడు ఈ H1 వాళ్ళు కంపెనీ రిలేటెడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి, బట్ వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. కానీ బట్ ఏంటంటే, ఈ H4 వాళ్ళకి EAD వచ్చిన వాళ్ళకి కొంత ఎక్కువ రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా పెట్టలేదు. వాళ్ళు నువ్వు ఈ కంపెనీకే చేయాలి, ఒక కంపెనీలోనే చేయాలి అలా లేదు. వాళ్ళు బిజినెస్ చేస్తూ జాబ్ చేసుకోవచ్చు, జాబ్ చేస్తూ బిజినెస్ చేసుకోవచ్చు, ఓన్లీ బిజినెస్ చేసుకోవచ్చు, రకరకాలుగా వాళ్ళ ఆప్షన్. అయితే అసలు ఈ H4EAD రావాలి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అంటే, H1 వాళ్ళకి కంపెనీ ఎవరెవరైతే వాళ్ళ వీసా ఉన్న కంపెనీ ఉంటుందో, H1 స్టేటస్ ఉన్న కంపెనీ, వాళ్ళు I-140 అప్లై చేసి అప్రూవల్ తెచ్చుకొని ఉండాలన్నమాట. ఎప్పుడైతే I-140 అప్రూవల్ వస్తుందో అప్పుడు వీళ్ళకి EAD కార్డ్ అనేది వస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు వర్క్ చేయటం అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది యాక్చువల్ ప్రాసెస్. బట్ మన ఇంటెలిజెంట్ ఫెలోస్ ఊరుకుంటారా? అసలు
ఇట్లా వైఫ్ ల్యాండ్ అవ్వటమే ఆలస్యం H1 దగ్గర నుంచి మొదలు పెట్టేస్తారు. ఫస్ట్ జాబ్ చేయడం కుదరని పక్షంలో ఏంటి, క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. రీసెంట్గా విన్నా, ఎవరో చెప్తున్నారు నాకు, ఎక్కడో ఫ్లోరిడాలోనో ఎక్కడో ఇట్లనే క్యాటరింగ్ చేస్తుంటే ఎవరో కంప్లైంట్ చేస్తే వచ్చి ఫైన్ వేసి వెళ్ళారంట $1,00,000 ఎంతో. ఎందుకంటే మన వాళ్ళు ఇండియాలో చేసినట్టు ఎక్కడ పోయినా ఏదైనా చేసేయచ్చు అనుకుంటారు. నేను కూడా చాలామందిని చూసా, యూకేలో క్యాటరింగ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా దానికి ఒక లీగల్గా లైసెన్స్ తీసుకోవాలని కానీ, తర్వాత హైజీన్ సర్టిఫికెట్ కౌన్సిల్స్ దగ్గర నుంచి తెచ్చుకోవాలని కానీ తెలిసినా ఇగ్నోర్ చేస్తుంటారు అనమాట. ఎప్పుడైనా క్యాటరింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఈఏడి కార్డు లేకుండా, బిజినెస్ లైసెన్స్ లేకుండా, హైజీన్ సర్టిఫికెట్ లేకుండా క్యాటరింగ్ చేసేటువంటి H4 వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఫుడ్ కంటామినేషన్ గనక జరిగి ఫుడ్ ఎలర్జీస్ అబ్రాడ్లో చాలా ఎక్కువ. ఎందుకంటే మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఈవెన్ హోటల్కి పోయినా ప్రతి మెన్యూలో కూడా క్లియర్గా రాస్తారు వాళ్ళు, నట్ ఎలర్జీ, ఎగ్ ఎలర్జీ, ఆ ఎలర్జీ, ఈ ఎలర్జీ అని. మెక్డొనాల్డ్స్ మెనూ చూసినా కూడా కింద క్యాలరీస్, ఎలర్జీస్ అన్నీ ఉంటాయి. పొరపాటున ఎవరికైనా ఏదైనా జరిగి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కనుక ఈ హైజీన్ సర్టిఫికెట్స్ కానీ, లీగల్గా లైసెన్స్ లేకుండా ఉండటం కానీ జరిగితే మాత్రం చాలా సీరియస్ అవుతుంది. ఎందుకంటే చాలా అంటే చాలా అబ్రాడ్లో సూ కేసులు చాలా ఎక్కువ ఉంటాయి. డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పన్ను సరిగా మొక్క ఇరిగిపోయినా కూడా వాడు సూ చేస్తాడు అనమాట. అట్లుంటాయి అనమాట సూ కేసులు. కానీ మీరు కక్కుర్తిపడి డబ్బులు సంపాదించాలన్న ఆశతోని ఈఏడి రాకుండా H4 వాళ్ళు క్యాటరింగ్ బిజినెస్లు మాత్రం చేయకండి. ఎందుకంటే అది మీ ఇష్టం. చేస్తే దొరికితే మీరు ఆల్రెడీ ఎవరో $1,00,000 కట్టారట ఫైన్. కాబట్టి మీరు కూడా అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకండి. నెక్స్ట్, చాలామంది జాబులు చేస్తున్నారు, ఈఏడి రానిలేదు, జాబులు చేస్తుంటారు, ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో కొడుతుంటారు, కానీ పే మాత్రం ఎవడికో వెళ్తుంది అనమాట. వరండాలో స్విచ్ చేస్తే పాకెట్లో లైట్ వెలిగినట్టు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, పే ఏదరు హస్బెండ్ మన 2 జాబుల కింద వెళ్ళడమో, లేదు ఏ ఓపీటీ వాడి పేరు మీద పేరోల్ రన్ చేయడమో. ఒక్క డ్రామానా 2 డ్రామానా, మన వాళ్ళు ఎక్కడ లూప్ హోల్ లేకపోయినా సరే హోల్ పెట్టి దానికి ఒక లూప్ క్రియేట్ చేస్తారు మన వాళ్ళు, ఆ టైప్ అనమాట. సో ఎవరైనా సరే డబ్బులు సంపాదించాలి అనుకోవడం తప్పు కాదు, కానీ వక్ర మార్గంలో వెళ్ళి ఉన్న మార్గాలన్నీ పోగొట్టేసి మనం ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించాలనుకున్న అటువంటి బ్యాడ్ థాట్సే ఇవాళ రోజున ఈ దుస్థితికి కారణం. H1 వాళ్ళకి ఇంత సిచ్యువేషన్ వచ్చి మొత్తం అంతా ఇదైపోయి అందరినీ పంపించాలనుకోవటము, తర్వాత కంపెనీలు H1 అప్లై చేయకపోవటము, $1,00,000 పెట్టడము, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ అత్యాశ ఒకటి, డబ్బులు బాగా సంపాదించాలన్న ఆశ. డాలర్లు వచ్చాం కదా, ఒక్క $88, వీలైనంత తొందరగా సంపాదించేసుకోవాలి, ఇల్లు కొనేసుకోవాలి, కార్లు కొనేసుకోవాలి. బతకటం వేరు, జనరల్గా అత్యాశతోటి డబ్బులు సంపాదించుకోవటం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే H4 EAD. మీరు వన్స్ ఈఏడి కార్డు వచ్చే వరకు ఎవరు కూడా జాబులు చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ క్రాక్ డౌన్ పర్ఫెక్ట్గా స్టార్ట్ అయింది. చెప్పాను కదా మొన్న, ఆపరేషన్ ట్విన్ షీల్డ్ అనేది జరుగుతుంది. ఎప్పుడొచ్చి ఎవడు ఏ డోర్ కొడతాడో తెలియదు. తర్వాత H4 EAD ఉన్న వాళ్ళు జాబులు చేస్తున్నారు, 2 జాబులు, 3 జాబులు, 4 జాబులు, ప్రాక్సీలు, క్యాటరింగ్లు, ఇక అన్నీ ఏది వీలైతే అది. మన పేరు మీద 3 జాబులు కొట్టించుకుంటాం. ఇక్కడ ఎవడో పని చేస్తూ ఉంటాడు, హైదరాబాద్లో ఎవడో పని చేస్తాడు, ఇక్కడ స్టూడెంట్ ఒకటి పేరోలు, అదొక పేరోలు. ఎవరైనా సరే మల్టిపుల్ జాబులు చేస్తుంటే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. వీలైతే వదిలేసేయండి. నువ్వేంద్రా మాకు చెప్పేది, మాకు తెలియదా, మాకు అవకాశం వచ్చింది మేము సంపాదించుకుంటాం అంటే మీ ఇష్టం. కానీ బట్ ఏంటంటే ఇంటికి 2 జాబులు ఫైన్, వైఫ్ హస్బెండ్ ఓకే, మన లైఫ్ గెట్ ఆన్ అయిపోతుంది. 4 జాబులు 6 జాబులు అంటే వేరే వాళ్ళ అవకాశం మనం తీసుకొని మరీ డబ్బు సంపాదించుకోవటం అనేది అయితే కరెక్ట్ కాదు. బట్ అప్ టు యూ, నేనెవరిని చెప్పడానికి, హూయమ్మాయి కదా. ఓకే, సో అయితే ఏంటంటే H4 EAD మీద కూడా వీళ్ళ కన్ను అయితే పడింది. అక్కడక్కడ చదువుతూ ఉంటే కొన్ని ఏదో ఆ పేపర్లో ఈ పేపర్లో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో థింకింగ్ అబౌట్ ది H4 EAD అనేది అయితే బయటపడుతుంది అనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకోవడానికి నిరాకరించింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా వేరే ఆలోచన అనేది ఖచ్చితంగా దీని మీద అయితే చేస్తారు. ఎస్పెషల్లీ ఫ్రాడ్ కేసులు ఏమేమైతే ఉన్నాయో, మెయిన్ ఎక్కువ ఫ్రాడ్ కేసులు H4 మీద ఏమొచ్చినాయి ఏంటండి, మ్యారేజ్ బేస్డ్ ఫ్రాడ్ కేసులు చాలా వచ్చినాయి అంట. రెడిట్ పోస్ట్లో నేను ఒక 2-3 చదివాను.
వీడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని అమెరికా తెచ్చుకున్నంత అక్కడ స్టోరీ కట్ చేస్తే చివరికి తెలిసింది ఏంటయ్యా అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయిందంట. ఎప్పుడో 5-6 months బ్యాకే పెళ్ళయిందంట. అక్కడ వాడితోని డైవర్స్ ఫైల్ చేసిందంట. ఆ విషయం వీళ్ళకి చెప్పకుండా కామ్గా తీసుకొచ్చారంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్న వీడిని బెదిరిస్తున్నాడంట, నువ్వు నోరు మూసుకొని కూర్చో లేకుంటే నీకు. ఇప్పుడు అతను అంటున్నాడు అనమాట, నా పేపర్స్ మీద H4 మీద ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి నన్ను బెదిరించుకుంటా అమెరికాలో ఉంటూ నా దగ్గర ఉండకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి డివోర్స్ కేసు ఫైల్ చేసినాక నేనే కంప్లైంట్ చేస్తాను అమ్మాయి మీద USCIS అంటున్నమాట. అంటే ఫ్రాడ్స్ ఎట్లా ఉన్నాయంటే నిజంగా తర్వాత మ్యారేజ్ బేస్డ్ ఫ్రాడ్స్ ఎక్కువ దీంట్లో H4లో జరుగుతున్నాయట. ఎందుకంటే డిపెండెంట్గా తీసుకురావచ్చు కదా. ఇప్పుడు మనం ఏదో ఒకటి అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ కొట్టించేసుకొని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు దాన్ని వాళ్ళు పోతారు, వీళ్ళు దాన్ని వీళ్ళు పోతారు, ఏంటంటే డివోర్స్ అంటారు. సో ఇలాంటివి ఉన్నాయట ఎక్కువ. తర్వాత బిజినెస్ ఎవరెవరైతే ఈ క్యాటరింగ్లను లేకపోతే ఇలాంటివి ఎక్కువ, అంటే మనం జనరల్గా గూగుల్లోకి వెళ్ళి కొట్టినా లేకపోతే ఈవెన్ ChatGPTలోకి వెళ్ళి ఫ్రాడ్స్ ఏం తెచ్చిన H4 ఫ్రాడ్స్ అంటే ఇన్ని ఇస్తుంది అది. సో ఇలాంటివే ఈ ఫ్రాడ్సే ఎక్కువ ఉన్నాయి అనమాట. మెయిన్ డాక్యుమెంటేషన్ ఫ్రాడ్స్ అంటే ఇదే ఫేక్ మ్యారేజ్ డాక్యుమెంటేషన్ ఫ్రాడ్స్, ఎందుకంటే డిపెండెంట్ వీసా కదా అది. సో ఇంకొకటి క్లారిటీగా ఏంటంటే ఆల్రెడీ మామలు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే H4 EAD రాకుండా కుట్లు, అల్లికలు, పానీపూరి బిజినెస్లు, చీరల అమ్మటాలు లేకపోతే యూట్యూబ్ కూడా చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. EAD లేకుండా యూట్యూబ్ కూడా చేయకూడదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉంటారు మీరు, పెద్ద ట్రబుల్ అయింది. ఓకే, సో EAD వచ్చిన తర్వాతనే ఇన్కమ్ అనేది స్టార్ట్ అవ్వాలి. అప్పటి వరకు ఇన్కమ్ అనేది స్టార్ట్ కాకూడదు. మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు ఏమైనా పడుతుంటే మాత్రం కొంచెం ఆలోచించుకోండి. సో ఎటువంటి రకాల బిజినెస్లు ఉన్నా సరే దయచేసి చేయకండి. జాబులు చేసే వాళ్ళు మాత్రం హ్యాపీగా చేసుకోండి. ప్రస్తుతానికి మీకైతే గుడ్ న్యూస్, H4 EAD అయితే ప్రాబ్లం లేదు. కానీ ఒక కన్ను మాత్రం ఇలా వేసి ఉంచారు ప్రభుత్వం వాళ్ళు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఓకే, ఒక ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియోగా మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.